శ్రీమద్భగవద్గీత అష్టాదశోధ్యాయః మోక్ష సన్యాస యోగః. దైవ ప్రార్థన. ఓం ఓం ఓంకార రూపం త్ర్యహమితి చపరం యత్స్వరూపం తురీయం త్రైగుణ్యాతీత నీలం కలయతి మనసస్తేజ సింధూరమూర్తిం యోగీంద్రా బ్రహ్మరంధ్రే సకలగుణమయం శ్రీహరేద్రేణ సంగం గం 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 గణేశం గజముఖమభితో వ్యాపకం చింతయంతి. ప్రణవమే స్వరూపముగా గలవాడును, త్రిగుణాత్మికయగు ప్రకృతికి పరమైన వాడును, తురీయ రూపుడును, మనస్సును ప్రకాశింపజేయువాడును, తేజోరూపుడును, సింధూరము వంటి దేహకాంతి గలవాడును, సమస్త కళ్యాణమయంబులగు గుణంబులు గలవాడును, గజముఖుడును, సర్వవ్యాపియునైన విఘ్నేశ్వరుని యోగులు బ్రహ్మరంధ్రమున పరబ్రహ్మైక్యము కొరకై ధ్యానించుచుందురు. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్, షేరు అండ్ సబ్స్క్రైబు చేయండి. ఇది గీతాపారాయణ క్రమము. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. గీతను పారాయణము చేయుటకు ముందుగా ఈ క్రింది శ్లోకములు ఉచ్చరించుచు నమస్కారము చేయవలెను. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయేత్. ఇది గీతాపారాయణ క్రమము సంపూర్ణము. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథకేశినిషూదన. అర్జునుడు పలికెను, గొప్ప బాహువులు గలిగి కేశియను రాక్షసుని చంపిన హృషీకేశ, సన్యాసత్యాగ శబ్దముల యాదాధ్యమును వేరువేరుగా తెలియకోరుచున్నాను. శ్రీ భగవాను వాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, స్వర్గాది ఫలముల నొసగు అశ్వమేధాది కామ్యకర్మలను త్యజించుట సన్యాసమనియు, నిత్య నైమిత్తికములగు సర్వకర్మలు ఫలములను కోరకుండా అనుష్ఠించుట త్యాగమనియు పండితులు చెప్పుదురు. త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదానతపః కర్మనత్యాజ్యమితి చాపరే. కర్మలు సంసార బంధమును కలిగించుట అను దోషము కలవగుటచే అందరి చేతను త్యజింపదగినవే అని కొందరు, ఆ కర్మలలో యజ్ఞదాన తపస్సులు త్యజింపరాదని మరికొందరు పండితులు చెప్పుచున్నారు. నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరత సత్తమ త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధః సంప్రకీర్తితః. ఓ భరతశ్రేష్ఠ, కర్మ సన్యాస కర్మఫలత్యాగములయందు నా నిశ్చయము వినుము. పురుషశ్రేష్ఠ, త్యాగము 3 విధములుగా చెప్పబడుచున్నది. యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. ఫలత్యాగపూర్వకముగా చేసిన యజ్ఞదాన తపస్సులు ప్రతిబంధకమగు పాపమును పోగొట్టి చిత్తశుద్ధిని కలిగించున ఒకటచే ఆ 3 కర్మలను త్యజింపక తప్పక ఆచరించవలసినదే. ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. పార్థ,
యజ్ఞదాన తపస్సులు ఆసక్తిని ఫలాపేక్షను వీడి చేయుటయే ఉత్తమమని నా నిశ్చయము. నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాత్ తస్య పరిత్యాగ స్థామసః పరికీర్తితః. జిజ్ఞాస కలుగని అజ్ఞాని నిత్యకర్మలు సన్యసించుట తగదు. అవివేకము వలన వానిని త్యజించుట తామసత్యాగమనబడును. దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశ భయాత్ త్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్. కర్మలు దుస్సాధ్యములనియును వానిని ఆచరించుట యందు శరీర కష్టము కలుగుననియును శంకించి పరిత్యజించినచో అది రాజసత్యాగమనబడును. అట్టి రాజసత్యాగము వలన త్యాగఫలమగు మోక్షము లభింపదు. కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతేర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగ సాత్వికో మతః. అర్జున, నిత్యకర్మలు కర్తవ్యములే అని వాని యందు ఆసక్తిని ఫలాపేక్షను వీడి చేసినచో అందలి కర్మఫలత్యాగము సాత్విక త్యాగమనబడును. నద్వేష్ట్య కుశలం కర్మ కుశలే నానుషజ్యతే త్యాగీ సత్వ సమావిష్టో మేధావీ చిన్న సంశయః. సాత్వికుడైన కర్మఫలత్యాగి సుఖకరమైన కర్మలయందు స్నేహభావము గాని దుఃఖకరమైన కర్మలయందు ద్వేషభావము గాని కలిగి ఉండడు. సత్వగుణముతో కూడుకొనిన వాడై ఆత్మజ్ఞానము కలవాడై అవిద్య వలన పడము సంశయములు నశించిన వాడగును. న హి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మఫలత్యాగీ సత్యాగీత్యభిధీయతే. దేహదారికి కర్మలు సంపూర్ణముగా త్యజించుట శక్యము కాదు. కర్మఫలమును త్యజించిన వాడు కర్మిష్టి అయినను సన్యాసియే అగుచున్నాడు. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. ధర్మాధర్మ రూపములగు కర్మలకు ఫలములు మూడు విధములు. దుఃఖమిశ్రితములగు పశ్వాది జన్మలు, సుఖకరములగు దేవతా జన్మలు, సుఖదుఃఖకరములగు మనుష్య జన్మలు. ఇవి కామ్యకర్మలు చేయువారికి జన్మాంతరమందు కలుగును. కర్మఫలత్యాగులకు అవి అంటవు. పంచైతాని మహాబాహో కారణాని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. నిఖిల కర్మలు సిద్ధించుటకు వేదములలో కర్మకాండాంతమున వేదాంత శాస్త్రమున 5 కారణములు చెప్పబడినవి. అవి చెప్పెదను వినుము. అధిష్టానం తథా కర్తాకరణం చ పృథక్ విధం వివిధాశ్చ పృథక్ చేష్టా దైవం చైవాత్ర పంచమం. అవి ఇచ్ఛాద్వేష సుఖదుఖాదులతో అభివ్యక్తమగు శరీరము. నేనీ కర్మఫలమును అనుభవింతును, నేనీ కర్మలు చేయుచున్నాను అను వాని నుండి పుట్టు అహంకారము. కర్మేంద్రియములు అనగా కరణములు ఇవి సుషుప్తి కాలమున నుండవు. పంచప్రాణములు పంచ ఉపప్రాణములు ఇవి సుషుప్తి కాలమున కూడా ఉండును. ఇంద్రియాధిష్టాన దేవతారూపమైన పరమాత్మ ఈ 5 సిద్ధికి కారణములు. శరీరవాంగ్మనోభిర్యత్కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. మనుష్యుడు మనోవాక్కాయములతో ప్రారంభించు ధర్మాధర్మ రూపములకు సర్వకర్మలకు పైన చెప్పిన 5 కారణములు. తత్రైవం సతి కర్తారమాత్మానం కేవలం తు యః పశ్యత్య కృతబుద్ధిత్వాన్న సపశ్యతి దుర్మతిః. ఇట్లు కర్మసిద్ధి శరీరాది పంచకము వలన కలుగుచుండగా శాస్త్రాచార్యోపదేశములతో సంస్కరింపబడని బుద్ధిగలవాడు శుద్ధాత్మను కర్తగా భావించును. అట్టి దుర్బుద్ధి ఆత్మ యొక్క నిష్క్రియత్వమును కాంచలేడు. యస్య నాహం కృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే హత్వాపి సైమాం లోకాన్న
హంతిన నిబధ్యతే. కర్మలయందు అహంకార రూపముకు కర్తృత్వ బుద్ధి లేనివాడు లోకులందరినీ లోకదృష్ట్యా చంపినను పరమార్థ దృష్ట్యా చంపనివాడే అగును. మరియు అట్టి కర్మఫలములయందు భోక్తృత్వ బుద్ధి లేనివాడు అధర్మఫలమగు పస్వాది జన్మల పొందడు. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధా కర్మచోదనా కరణం కర్మకర్తేతి త్రివిధః కర్మ సంగ్రహ. విషయ జ్ఞానము విషయము తెలియవాడు ఇవి కర్మ ప్రవృత్తికి కారణములు. బహిరంతరింద్రియములు కర్మ కర్త ఈ మూడు కర్మాచరణమునకు మూలములు. జ్ఞానం కర్మ చ కర్త చ త్రిధైవ గుణభేదతః ప్రోచ్యతే గుణసంఖ్యానే యథావశృణు తాన్యపి. సాంఖ్యశాస్త్రమునందు జ్ఞాన కర్మ కర్తలకు సత్వరజస్తమో గుణ భేదము చెప్పబడినది. వానిని వివరించదను వినుము. సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్ష్యతే అవిభక్తం విభక్తేషు తద్జ్ఞానం విద్ధి సాత్వికం. దేహభేదము వలన విభిన్నములకు సమస్త భూతములయందు అభిన్నముగా వెలైచున్న అద్వితీయాక్షర పరబ్రహ్మమును కాంచు సమ్యక్ దర్శనము సాత్విక జ్ఞానమని తెలుసుకొనుము. పృథక్త్వేన తు యత్ జ్ఞానం నానాభావాన్ పృథగ్విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తద్జ్ఞానం విద్ధి రాజసం. దేహభేదము వలన విభిన్నములకు సమస్త భూతములయందు ఏ జ్ఞానము వలన సుఖీ దుఃఖీ అని ఆదిగా గల భిన్న లక్షణములతో ఆత్మ భావించునో అనేకములని భావించునో అది రాజస జ్ఞానమని గ్రహింపుము. యత్ కృత్స్నవదే కస్మిన్ కార్యే సక్తమహైతుకం అతత్వార్థవదల్పం చ తత్తామస ముదాహృతం. ఏ జ్ఞానము వలన ఆత్మ శరీర మాత్ర పరిమాణము కలదని లేక ఈశ్వరుడు విగ్రహమునందు మాత్రమే కలడని భావించును అట్టి యుక్తి యుక్తము యథార్థము కాని అల్పజ్ఞానము తామసమనబడును. నియతం సంగరహితమరాగద్వేషతః కృతం అఫలప్రేప్సునా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే. కర్మలయందు ఆసక్తి ఫలాపేక్ష లేని వ్యక్తి రాగద్వేషముల వలన కాక కర్తవ్యతా బుద్ధితో చేయు నిత్య కర్మానుష్ఠానము సాత్విక కర్మ ఎనబడును. యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతం. ఫలాపేక్షతో అహంకారపూర్వకముగా బహు వ్యయ ప్రయాసల కోర్చి చేయబడు యాగాది కర్మలు రాజస కర్మలనబడును. అనుబంధం క్షయం హింసామనపేక్ష్య చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్త తామసముచ్యతే. పర్యవసానమున కలుగు శుభాశుభములు అంగార్థబలక్షయము ప్రాణిహింస తన సామర్థ్యము ఇవి విచారింపక అవివేకముతో ప్రారంభింపబడు కర్మ తామస కర్మ అనబడును. ముక్త సంగో నహం వాది దృత్యుత్సాహ సమన్వితః సిద్ధ్య సిద్ధ్యోర్నిర్వికారః కర్త సాత్విక ఉచ్యతే. అనాసక్తుడును ప్రసంగవశముననైనా నేను కర్తనని పలుకొని వాడును నేను ఈ పనిని తప్పక చేయగలనను ఉత్సాహము ధైర్యము కలవాడును కర్మఫలము సిద్ధించిన హర్షము సిద్ధింపకున్న విషాదము చెందనివాడును అగు కర్త సాత్వికుడని చెప్పబడును. రాగీ కర్మఫల ప్రేప్సుర్లుబ్ధో హింసాత్మకో శుచిః హర్షశోకాన్వితః కర్తా రాజసః పరికీర్తితః. రాగము వలన కర్మ ప్రవృత్తి గలవాడును ఫలాపేక్ష కలవాడును పరద్రవ్యమును కోరుచు తన ద్రవ్య వ్యయమున కోర్వనివాడును పరులను పీడించు స్వభావము కలవాడును బాహ్యాభ్యంతర శౌచము లేనివాడును ఇష్టానిష్ట ప్రాప్తి యందు సంతోష విషాదములు పొందువాడును అగు కర్త రాజసుడనబడును. అయుక్తః ప్రాకృతః స్తబ్ధః శఠో నైష్కృతికోలసః విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే. విషయధ్యానముచే కర్తవ్యమునందు ఏకాగ్రబుద్ధి లేనివాడును సంస్కారహీనుడును పెద్దలయందు వినయము లేనివాడును పరవంచకుడును స్వార్థము కొరకు పరార్థమును పాడుచేయువాడును
కర్తవ్య నిర్వహణ యందును ఉత్సాహము లేనివాడును, సంతుష్టి లేనందున దుఃఖితుడును, తత్క్షణము చేయవలసిన పని చేయక కాలయాపన చేయువాడును అగు కర్త తామసుడని చెప్పబడును. బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనంజయ. అర్జున, సత్వరజస్తమో గుణములను అనుసరించి బుద్ధి వృత్తియగు ధృతియు కూడా 3 విధములు. వీనిని గూర్చి వేర్వేరుగా సంపూర్ణముగా చెప్పెదను వినుము. ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యావేత్తి బుద్ధిః సా పార్థ సాత్వికీ. కర్మ మార్గమున కామ్యాకర్మచరణము భవభయమును సంసార బంధమును కలిగించును. సన్యాస మార్గమున కామ్యకర్మ త్యాగము సంసార భయము నుండి తప్పించి మోక్షము చేకూర్చును అని ఏ బుద్ధి గ్రహించునో తెలియబడునో అది సాత్వికి బుద్ధి. యయా ధర్మమధర్మం చ కార్యం చాకార్యమేవ చ అయధావత్ ప్రజానాతి బుద్ధి సా పార్థరాజసీ. ధర్మాధర్మములను కార్యాకార్యములను యథార్థముగా తెలియక సంశయాస్పదముగా భావించు బుద్ధి రాజసమనబడును. అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృత సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థ తామసీ. ధర్మమును అధర్మముగను ఇట్లే నిఖిల విషయములకు విపరీతార్థమును భావించు బుద్ధి తామసికమనబడును. ధృత్యాయయా ధారయతే మనః ప్రాణేంద్రియ క్రియాః యోగేనా వ్యభిచారిణ్యా ధృతిః సా పార్థ సాత్వికీ. ఏ ధైర్యము వలన మనస్సు, ప్రాణములు, ఇంద్రియములు వీని క్రియలు నిరోధింపబడగా బుద్ధికి ఏకాగ్రత స్థైర్యము గలుగునో అనగా సమాధి స్థితి కలుగునో అట్టి ధృతి సాత్వికము. ధృతి బుద్ధి యొక్క వృత్తి. సాత్విక బుద్ధికి సాత్విక ధృతి కలుగును. యయాతు ధర్మ కామార్థాన్ ధృత్యా ధారయతేర్జున ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతి సా పార్థ రాజసీ. అర్జున, ధైర్యము వలన ధర్మార్థ కామములనే నిత్య కర్తవ్యములుగా నిశ్చయించుకుని కర్తృత్వాభిమానముతో ఫలము కోరుచుండునో అట్టి ధైర్యమే రాజసము. యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ న విముంచతి దుర్మేధా ధృతిః సా పార్థ తామసీ. తమో బుద్ధికి కలుగు వృత్తి రూపమైన ధృతి తామసిక ధృతి. దీనితో స్వప్నము, భయము, శోకము, విషాదము, మదము కలుగును. సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి. యత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తమాత్మబుద్ధి ప్రసాదజం. భరతశ్రేష్ఠ, ఏ సుఖము జ్ఞాన వైరాగ్య ధ్యాన ధారణ సమాధులను అభ్యసించు ప్రథమ దశయందు కాయక్లేశముతో కూడి విషము వలె దుఃఖమును కలిగించుచు జ్ఞాన వైరాగ్యాది పరిపాక దశయందు అమృతతుల్యముగా నుండునో ఆ సుఖము స్వబుద్ధి నైర్మల్యము వలన కలుగును. అది సాత్విక సుఖమనబడును. విషయేంద్రియ సంయోగాద్యత్తదగ్రే అమృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం. ఇంద్రియములు విషయములతో కలియుట వలన కలిగేడు సుఖము ప్రథమ క్షణమందు అమృతతుల్యముగా నుండి భోగాంతరమున ఉత్సాహములను హరించి ఇహలోక దుఃఖమును పరలోకమున నరకమును కలిగించి విషతుల్యమగును. ఇట్టిది రాజస సుఖము. యదగ్రే చానుబందే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోత్థం తత్తామస ముదాహృతం. నిద్ర, ఆలస్యము, ప్రమాదము వీని వలన కలిగేడు సుఖము ఆరంభ అవసాన దశలయందును ఆత్మకు మోహమును కలిగించును. ఇది తామస సుఖము. న తదస్తి పృథివ్యాం వాదివి దేవేషు వా పునః సత్వం ప్రకృతిజైర్ముక్తం
యదేభిః స్యాత్రిభిర్గుణైః. ప్రకృతి సిద్ధమగు సత్వరజస్తమో గుణముల నుండి విడివడిన ప్రాణి మర్త్యలోకమున గాని స్వర్గలోకమున గాని దేవతలలో గాని లేదు. బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభ వైర్గుణైః. అర్జున, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు శూద్రులకు వారి వారి ప్రకృతి లేక స్వభావము అనగా పూర్వజన్మ సంస్కారముననుసరించి ఉండు సత్వరజస్తమో గుణ భేదమును బట్టి కర్మలు విభజించబడినవి. సమోదమస్తపః శౌచం క్షాంతి రార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. అంతరింద్రియ నిగ్రహము, బహిరింద్రియ నిగ్రహము, కాయిక వాచిక మానసిక తపస్సు, బాహ్యాభ్యంతర శౌచము, ఓర్పు, సరళత, శాస్త్రజ్ఞానము, అనుభవ జ్ఞానము, వేద ప్రమాణము, భగవదనుగ్రహము, పరలోకము, వీని యందు పూర్ణ విశ్వాసము, ఇవి బ్రాహ్మణులకు పూర్వజన్మ సంస్కారము వలన స్వభావ సిద్ధమైన కర్మలు. శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. బలవంతులను కూడా ధిక్కరించు పరాక్రమము, ప్రతాపము, ధైర్యము, కార్యదక్షత, యుద్ధమున పారిపోకుండుట, ఇవి ప్రభావము, ఇవి క్షత్రియులకు పూర్వజన్మ సంస్కారము వలన స్వభావ సిద్ధమైన కర్మలు. కృషి గౌరక్ష్య వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. వ్యవసాయము, పశు సంరక్షణము, క్రయ విక్రయములు ఇవి వైశ్యులకు పూర్వజన్మ సంస్కారము వలన స్వభావ సిద్ధములైన కర్మలు. శుశ్రూషారూపమగు కర్మ శూద్రులకు పూర్వజన్మ సంస్కారము వలన స్వభావ సిద్ధమైనది. స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరతః సిద్ధిం యథా విందతి తచ్ఛృణు. పూర్వజన్మ సంస్కారము వలన స్వభావ సిద్ధములైన వర్ణాశ్రమ విహిత కర్మలను ఆచరించుట వలన పురుషుడు జ్ఞాననిష్టాయోగ్యతారూప సిద్ధిని పొందును. స్వకర్మ నిరతుడు అట్టి సిద్ధిని పొందుటెట్లో చెప్పెదను వినుము. యతః ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. ఎవని వలన నిఖిల ప్రాణుల ఉత్పత్తియు వానికి కర్మ ప్రవృత్తియు కలుగుచున్నదో మరియు ఎవనిచే నీ జగత్తంతయు వ్యాపింపబడి ఉన్నదో అట్టి పరమేశ్వరుని పూర్వజన్మ సంస్కారము వలన సిద్ధించిన తన వర్ణాశ్రమ విహిత కర్మలతో అర్చించి మానవుడు జ్ఞాననిష్టాయోగ్యతారూపమగు సిద్ధిని పొందును. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. లోపములకు తావీయక చక్కగా నాచరింపబడిన పరధర్మము కంటే తన వర్ణాశ్రమ విహిత ధర్మాచరణములో కొంత లోపమున్నను అది ఏ మేలు. స్వభావ సిద్ధమగు కర్మలు చేయువాడు పాపమును పొందడు. సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్ని రివావృతాః. అర్జున, స్వభావ సిద్ధమైన కర్మదోషయుక్తమే అయినను విడువరాదు. సమస్త కర్మలు నిప్పును పొగగప్పినట్లు దోషయుక్తములే అయి ఉన్నవి. అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మా విగత స్పృహః నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి. సంయత చిత్తుడును భార్యాబిడ్డలు మొదలైన సమస్త విషయములయందు ఆసక్తి భోగాపేక్ష లేనివాడును అగు వ్యక్తి సాత్విక త్యాగమును గౌణ సన్యాసము వలన నైష్కర్మ్య సిద్ధిని అనగా ఆత్మసాక్షాత్కారమును పొందును. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధ మే సమాసేనైవ కౌంతేయ నిష్టా జ్ఞానస్య యా పరా. తన వర్ణాశ్రమ విహిత ధర్మములతో
సర్వాంతర్యామియగు పరమేశ్వరు నర్చించి జ్ఞాననిష్టా యోగ్యతారూపమగు సిద్ధిని పొందిన వ్యక్తి పరమోత్కృష్టమైన జ్ఞాననిష్ట వలన ఆత్మసాక్షాత్కారము పొందుటెట్లో చెప్పెదను వినుము. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాంస్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ. సాత్విక త్యాగము వలన కలిగిన చిత్తశుద్ధితో కూడిన వాడై ధైర్యముతో శరీరేంద్రియములను నియమించి శబ్ద స్పర్శ రూప రస గంధములను పంచజ్ఞానేంద్రియ విషయములను వదలి శరీరయాత్రకు వలసిన విషయములందు కూడా రాగద్వేషములను వదలి వివిక్త సేవీ లఘ్వాసీ యతవాక్కాయ మానసః ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః. నిర్జన స్థానముల యందు నివసించుచు మితాహారమును భుజించుచు మనస్సు వాక్కు కాయము వీనిని నియమించి నిత్యము ఆత్మస్వరూప చింతన ఎందే ఏకాగ్ర చిత్తము కలవాడై ఇహపరలోక విషయముల యందు వైరాగ్యము పూని అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమః శాంతో బ్రహ్మభూయాయ కల్పతే. దేహేంద్రియములందహంభావము కామరాగము వలన అయిన పట్టుదల విద్యాజాత్యాదుల వలన కలిగేడి గర్వము ప్రారబ్ధవశమున లభించిన విషయములందు భోగేచ్ఛ తనకు ప్రతికూలురయందు ద్వేషము భోగ్య వస్తువులను గ్రహించుట అను వీనినన్నింటినీ విడచి శరీరయాత్ర మాత్రమునందు కూడా మమకారము లేనివాడై రాగద్వేషములు లేనందున సంకల్ప వికల్ప ఆత్మకమగు మనస్సు శాంతించిన వ్యక్తి బ్రహ్మభూతుడగుటకు సమర్థుడగును. బ్రహ్మభూతః ప్రసన్నాత్మాన శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. అట్లు బ్రహ్మభూతుడగుటకు సమర్థుడు చిత్తప్రసాదము గలవాడై ఏ విషయములను కోరడు, దేని కొరకు చింతింపడు. సుఖదుఖములు సమస్త భూతములకు తన వలనే సమానమని తలచును మరియు నాయందు ఉత్కృష్టమైన భక్తిని పొందును. భక్త్యా మామభిజానాతి యవాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. అట్టి జ్ఞానరూపమైన భక్తితో నన్ను ఉపాధి భేదముతో సమస్త జీవరూపునిగాను ఉపాధి నాశముతో అద్వైత అనంత చిన్మాత్రమూర్తిగాను యథార్థముగా తెలుసుకొనును. అట్లు నా యథార్థ రూపము తెలిసిన సమయముననే నా స్వరూప స్థితిని పొందును. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. నిఖిల కర్మలను చేయుచున్నవాడైనను వాసుదేవుడను ఈశ్వరుడను అగు నన్నే సర్వాత్మభావముతో శరణు పొందినవాడు నా అనుగ్రహము వలన శాశ్వతమును అక్షయమును అగు పరమపదమును పొందును. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ. నీవు సర్వకర్మలను వివేక బుద్ధితో పరమేశ్వరార్పణమునర్చి వాసుదేవుడనగు నన్నే పరమగతిగా నెంచి బుద్ధియోగమును ఆశ్రయించి ఎల్లప్పుడూ పరమేశ్వరుడనగు నాయందే చిత్తమునుంచుము. అనగా పరమేశ్వరానుగ్రహము కొరకు అనన్య శరణుడవై నన్ను శరణు పొందుము. మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అథ చేత్వ మహంకారాన్న శ్రోష్యసి వినంక్ష్యసి. అనన్య శరణుడవై నన్ను శరణు పొందిన నా అనుగ్రహము వలన దుస్తరములగు సంసార దుఃఖ కారణములగు కామక్రోధాదులను అనాయాసముగా దాటగలవు. అట్లుగాక నేను పండితుడను తెలిసినవాడనను అభిమానముతో నేను చెప్పినది వినని ఎడల సర్వకర్మత్యాగముతో భ్రష్టుడవగుదువు. యదహంకారమాశ్రిత్యన యోత్స్య ఇతి మన్యసే మిథ్యైష వ్యవసాయాస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి. నేను పండితుడను
తెలిసినవాడను ఇతరులు చెప్పినట్లేల చేయవలయును అను అభిమానముతో బంధువులతో యుద్ధమనర్పనని నిశ్చయించుకొన్నను అట్టి నీ నిశ్చయము వ్యర్థమే అగును. ఏలయన నీ క్షత్రియ స్వభావము నిన్ను యుద్ధమున నియోగించును. స్వభావజేన కౌంతేయ నిబద్ధహస్వేన కర్మణా కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్యవసోపి తత్. అర్జున, అవివేకముతో నీవు యుద్ధమనర్పణని నిశ్చయించుకొంటివి. కానీ పూర్వజన్మ సంస్కారము వలన కలిగిన క్షాత్ర స్వభావ సిద్ధములైన శౌర్యాదులచే నియమింపబడి నీ వశము దప్పి కర్మవశమున యుద్ధమనర్చియే తీరుదువు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. అర్జున, సర్వాంతర్యామియగు నారాయణుడు సమస్త జీవుల హృదయాంతరాళముల నుండి యంత్రముపైనున్న కర్రబొమ్మలను యాంత్రికుడు త్రిప్పునట్లు తన మాయతో సమస్త జీవులను త్రిప్పుచున్నాడు. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. భారత, నీవు సంసార దుఃఖ నివృత్తి కొరకు అన్ని విధముల ఆ సర్వాంతర్యామియగు నారాయణునే శరణు పొందుము. ఆయన అనుగ్రహము వలన పరమశాంతిని, శాశ్వతమైన విష్ణుపదమును పొందుదువు. ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా విమృశ్యైత దశేషేణ యథేచ్ఛసి తథా కురు. అతి రహస్యమగు ఈ జ్ఞానము నీకు ఉపదేశించి తిని దీనిని ఆమూలాగ్రముగా విమర్శించి నీ ఇచ్చ వచ్చినట్లు చేయుము. సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. పరమరహస్యము శ్రేష్టమును అగు నా వాక్యమును మరల వినుము. నీవు నాకత్యంత ప్రియుడవగుటచే నీ హితము కోరి చెప్పుచున్నాను. మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. మనసు నాయందే నిలుపుము, నా భక్తుడవు కమ్ము, అందులకు నన్నే అర్చించి నమస్కరింపుము. నీవు నాకిష్టుడవని నిశ్చయముగా చెప్పుచున్నాను. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ప్రారబ్ధ కర్మ వశమున సంప్రాప్తములైన ధర్మాధర్మములను త్యజించి సర్వాత్ముడను పరమేశ్వరుడను గర్భ జన్మ జరా మృత్యు వర్జితుడను నగు నన్నే అనన్య శరణుడవై ఆశ్రయింపుము. అంతటా నీ సంచిత కర్మరూపమగు పాపపుణ్యముల నుండి నిన్ను విముక్తుని చేసెదను. కాబట్టి విచారింపకుము. ఇదం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచా శుశ్రూషవే వాచ్యం నచ మాం యోభ్య సూయతి. నీకు సంసార విచ్ఛిత్తి కొరకు నీ హితవు కోరి ఉపదేశించిన ఈ గీతాశాస్త్రము తపోరహితునికి గాని తపస్వియే అయినను దైవభక్తి గురుభక్తి లేని వానికిని పరిచర్యనొనర్చి ప్రశ్నింపని వానికిని గాని భగవద్వేషికి గాని చెప్పరాదు. యైమం పరమం గుహ్యం మద్భక్తేష్వద్భిదాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః. ఈ గీతా పాఠనము వలన భగవంతుని సేవించుచున్నానను బుద్ధితో పరమరహస్యమైన ఈ గీతాశాస్త్రమును నా భక్తులకు నేను నీకు ఉపదేశించినట్లు ఎవడు ఉపదేశించునో అతడు పరమభక్తుడై తప్పక నన్నే పొందును. నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా నచ మే తస్మాదన్యః
ప్రియతరో భువి. ఇట్లు గీతోపదేశము చేయువాడు నాకత్యంత ప్రియుడు. అతనికి మించిన ప్రియుడు నాకీ లోకమున లేడు, మున్ముందు కలుగబోడు. అధ్యేష్యతే చ యయిమం ధర్మ్యం సంవాదమావయోః జ్ఞానయజ్ఞేన తేనాహమిష్ట స్యామితి మే మతిః. ధర్మబద్ధమును శ్రీకృష్ణార్జున సంవాద రూపమును అగు ఈ గీతాశాస్త్రమును పఠించినవాడు విధి, జప, ఉపాంశు, మానస యజ్ఞములలో శ్రేష్టమైన మానస యజ్ఞమగు జ్ఞానయజ్ఞముతో నన్ను పూజించిన వాడగును. ఇది నా నిశ్చయము. శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్తః శుభాం లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. బిగ్గరగా చదువువాని చెంతగూర్చుండి చదువువాని దోషములెన్ను దృష్టితోగాక శాస్త్రమునందు శ్రద్ధతో వినినవాడు పాప విముక్తుడై యజ్ఞాది పుణ్యకర్మలు చేయువారు పోవు స్వర్గాది శుభలోకములకు పోవును. కచ్చిదేతచ్ఛ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞాన సమ్మోహః ప్రణష్టస్తే ధనంజయ. శిష్యుడు చక్కగా తెలుసుకొనున్నంత వరకు ఉపాయాంతరములచే మరల ఉపదేశించుట ఆచార్య ధర్మము. అర్జునుడు ఎంతవరకు గ్రహించినది తెలియుటకై గీతాచార్యుడు శ్రీకృష్ణ భగవానుడు ప్రశ్నించుచున్నాడు. పార్థ, ఇంతవరకు చెప్పిన గీతాశాస్త్రము ఏకాగ్ర చిత్తముతో వింటివి కదా? అజ్ఞానము వలన కలిగిన అవివేకము పోయినదా? అర్జున ఉవాచ నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గతః సందేహః కరిష్యే వచనం తవ. అర్జునుడు పలికెను, అచ్యుత, నీ అనుగ్రహము వలన నా మోహము నశించినది, ఆత్మస్మృతి లభించినది, సంశయరహితుడనై ఉన్నాను. నీ ఉపదేశమును పాలింతును. సంజయ ఉవాచ ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమమశ్రౌష మద్భుతం రోమహర్షణం. ధృతరాష్ట్రునితో సంజయుడు పలికెను, ఇట్లు మహాత్ముడగు వాసుదేవునికి అర్జునునకు జరిగినదియును అత్యంత విస్మయము రోమాంచము కలిగించునదియును అగు ఈ సంవాదమును వింటిని. వ్యాస ప్రసాదాశ్రుతవానేతద్గుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత స్వయం. వ్యాస మహర్షి అనుగ్రహము వలన దివ్యచక్షురాదీంద్రియములను పడసి పరమ రహస్యమగు నీ యోగశాస్త్రమును సాక్షాత్తు యోగేశ్వరుడగు శ్రీకృష్ణుడు చెప్పుచుండగా వింటిని. రాజన్ సంస్మృత్య సంవాదమిమమద్భుతం కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః. ధృతరాష్ట్ర, శ్రవణమాత్రము చేతనే పుణ్యప్రదమును విస్మయకరమును అగు శ్రీకృష్ణార్జున సంవాదమును మాటిమాటికి స్మరించి సంతసించుచుంటిని. తచ్చ సంస్మృత్య రూపమత్యద్భుతం హరే విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః. మహారాజా, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అత్యద్భుతమగు విశ్వరూపమును మరల స్మరించి విస్మయమును ఆనందమును పొందుతున్నాను. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. ఏ పక్షమున యోగీశ్వరుడగు శ్రీకృష్ణుడును గాంధీవమును ధరించి అర్జునుడును ఉందురో ఆ పక్షముననే, అనగా పాండవ పక్షమున స్థిరముగా న్యాయము, విజయలక్ష్మి, అభ్యుదయము కూడా ఉండును. ఇది నా అభిప్రాయము. ఇది శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్ష సన్యాసయోగో నామ అష్టాదశోऽధ్యాయః సంపూర్ణం. గీతామహాత్మ్యము. విష్ణురువాచ గీతార్థశ్రవణాసక్తో మహాపాపయుతోऽపి వా వైకుంఠం సమవాప్నోతి
విష్ణునా సహమోదతే. అనేక పాపకృత్యములు చేసిన వాడైనను భగవద్గీతను శ్రవణము చేసిన వైకుంఠ ప్రాప్తి కలుగును. గీతాష్టాదశాధ్యాయ పారాయణ ఫలము. జపత్యష్టాదశాధ్యాయే గీతానాం శ్లోక పంచకం. యత్పుణ్యేన చ సంప్రాప్తం తవ సామాజ్యముత్తమం. ఇంద్రుని వద్దకు ఒక పురుషుణ్ణి విష్ణుదేవతలు తీసుకొని రాగా అతని తేజమునకు అచ్చెరు వంది ఈతనికిట్టి ఉన్నత దశ ఎట్లు కలిగినదని మహావిష్ణువును ప్రశ్నింపగా అప్పుడు శ్రీహరి ఈ తేజస్సంపన్నుడు నిత్యము గీత 18వ అధ్యాయమందలి 5 శ్లోకములు శ్రద్ధాభక్తులతో పఠించుచున్నాడని చెప్పెను. శ్రీహరి పలుకులు విన్న ఇంద్రుడు విప్రవేషధారి అయి గోదావరి తీరమునకు పోయి ఒక బ్రాహ్మణుని ద్వారా గీత 18వ అధ్యాయమును నేర్చి మోక్షమును పొందెను. ఈ ప్రకారముగా పూర్వం శ్రీహరి లక్ష్మీదేవికి వినిపించగా శివుడు విని భవానికి ఉపదేశించెను. గీతాష్టాదశాధ్యాయ ఫలం సర్వపుణ్యఫలము. శ్రీ పద్మపురాణాంతర్గతం. మంగళం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్య మంగళం. మంగళం భగవద్గీతే వాసుదేవ ప్రబోధితే శంకరాదినుతే తుభ్యం సర్వదా జయ మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రీమద్భగవద్గీత అష్టాదశోధ్యాయః మోక్ష సన్యాసయోగః ఇతి శుభం పరిసమాప్తం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.